రైతు సోదరులకు స్వాగతం. ముఖ్యంగా మిర్చి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధర విషయంలో న్యాయం చేస్తాయా లేదా అనే విషయంలో ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. 11,781 రూపాయల కన్నా ఏ రైతైతే తక్కువకు పంట అమ్ముకుంటాడో ఆ గ్యాప్ను మాత్రమే మేము ఇస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. అంటే ఇప్పటికే రైతులు ఏవైతే వెరైటీస్ తేజ 334 ఇలాంటి వెరైటీస్ ఏవైతే ఉన్నాయో 12,000, 13,000, 14,000 ఎక్కడన్నా 1-2 అమ్ముతూ ఉంటే వాటికి మాత్రం ₹1 కూడా రైతుకి పరిహారం అందే అవకాశం లేదు. ఇక ఏవైతే కొన్ని వెరైటీస్ 9,000, 10,000, 10,500 ఈ ధరకు అమ్ముతున్నారో ఆ ధరలో ఉన్న వ్యత్యాసాన్ని మాత్రమే 11,781 కన్నా తక్కువ ఎంతకైతే అమ్మారో ఆ వ్యత్యాసాన్ని మాత్రమే ఇస్తామంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అంటే ఎవరైనా ఒక రైతు తన సరుకుని మిర్చిని 11,500 గనక అమ్ముకుంటే ఆ రైతుకి క్వింటాకి వచ్చేది ₹281. అంటే రైతుకి కేంద్రం ఏం సాయం చేస్తున్నట్టు? ఎలాగో కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కదా అని చెప్పేసి వ్యాపారస్తులు మిర్చి ధరని తగ్గించి 9,000కి 10,000కి కొనుగోలు చేస్తే పరిస్థితి ఏంటి? అందుకే మిర్చి రైతులు బోనస్ డిమాండ్ చేయండి. మిర్చిని మార్కెట్ యార్డుల్లో అమ్ముకోండి. కనీసం ప్రతి రైతుకి 20 క్వింటాళ్ళకి తగ్గకుండా క్వింటాకి 5,000 బోనస్ డిమాండ్ చేయండి. అంతేగాని 10 సంవత్సరాల నాటి వ్యవసాయ ఖర్చులను పరిగణలోకి తీసుకొని శాస్త్రవేత్తలు రూపొందించిన విధానాలతో కేంద్ర ప్రభుత్వం 11,781 ధర నిర్ణయించింది. అంటే ఒక ఎకరా మిర్చి సాగుకి శాస్త్రవేత్తలు చెప్పే ఖర్చు ₹80,000. ₹80,000 ఎకరంలో మిర్చి సాగు సాధ్యం కాదు అనే విషయాన్ని శాస్త్రవేత్తలు గ్రహించలేకపోతా ఉన్నారు. ఎకరం కౌలుకు తీసుకుంటేనే 30,000 అవుతా ఉంది. విత్తనాలు నర్సరీలో పెంచి మొక్కలు తీసుకొచ్చి పొలంలో నాటేసరికి 60,000 ఖర్చు అవుతా ఉంది. ఈ విధంగా ఖర్చులు అవుతూ ఉంటే వ్యవసాయ శాఖ అధికారులు ఇలాంటి నివేదికలు ఇచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుదారి పట్టించి రైతులకు మేలు చేయాల్సిన శాస్త్రవేత్తలు వ్యవసాయ శాఖ అధికారులు రైతాంగాన్ని నట్టేట ముంచుతున్నారు. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల ముందుకొచ్చింది. క్వింటాకి 26,000 ధర ప్రకటించాలి అని డిమాండ్ చేసింది. మంచిది, ఎట్టకేలకు నోరు తెరిచావు. 2019లో మీ అన్న సీఎం అయిన మొదటి సంవత్సరం క్వింటా మిర్చికి 7,000 ధర ప్రకటిస్తూ జీవో రిలీజ్ చేశాడు. మరి ఆ రోజు నీ దుకాణం బాగుంది కాబట్టి నువ్వు మాట్లాడలేదు. ఇక మనం గత 30 రోజులుగా మిర్చి రైతుని ఆదుకోవాలి, మిర్చికి మద్దతు ధరతో పాటు మిర్చికి బోనస్ ఇవ్వాలంటూ అనేక వీడియోలు చేసిన తర్వాత కొంత కదలిక వచ్చింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వ్యవసాయ శాఖ మంత్రిని కలిశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రిని కలిసే ప్రయత్నం చేస్తే ఆయన ఎక్కడో టూర్లో ఉన్నప్పుడు అక్కడి నుంచి వీడియో కాల్ మాట్లాడారు. అక్కడ ఉన్న ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఆ తర్వాత రోజు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఢిల్లీ వచ్చి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత అయితే నేరుగా గుంటూరు మిర్చి ఘాటు ఎలా ఉంటుందో మిర్చి అడిగలు చూశాడు. ఈ విధంగా ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. అయితే రైతుకు న్యాయం జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు విషయం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం 2,500 కోట్ల రూపాయలు రిలీజ్ చేస్తేనే ఒక్కో రైతు కనీసం ఒక 50,000 వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి గుంటూరు జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రకాశం జిల్లా, అనంతపురం జిల్లాల్లో దాదాపు 6 లక్షల మంది రైతులు 5 లక్షల ఎకరాల్లో పంట సాగు చేస్తున్నారు. 12 లక్షల టన్నుల దిగుబడి వచ్చే అవకాశం ఉంది. పంటలో 75% అయితే కొనుగోలు చేస్తామంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ధర మాత్రం ఆమోదయోగ్యం కాదు. ప్రస్తుతం చాలా వెరైటీస్ కేంద్రం ప్రకటించిన ధర కన్నా కూడా కొంచెం ఎక్కువే నడుస్తున్నాయి. ఈరోజు ఒక ప్రధాన మీడియాలో కూడా మనం ఏదైతే గడిచిన వారం రోజులుగా వీడియోలు చేసి రైతు సోదరులకి సమాచారం అందించామో అదే సమాచారాన్ని ఈరోజు ఒక ప్రధాన పత్రిక ప్రచురించింది. రైతుల కోసం ఇలాంటి వార్తలు రాయడాన్ని మనం ప్రోత్సహించాలి. రైతు ఖాతాలో నేరుగా సొమ్ము జమ చేయాలి, క్వింటాకి కనీసం 3,000 బోనస్ ఇవ్వాలి
అని ప్రధానంగా రాశారు. కేంద్ర రాష్ట్రాల మీద 2,500 కోట్ల భారం పడుతుంది. ఒకవేళ కేంద్రం ఒక 1,500 కోట్లు పెట్టుకున్న, రాష్ట్రం ఒక 1,000 కోట్లు పెట్టుకుంటే ఒక్కో రైతు కనీసం 50,000 నుంచి 1 లక్ష రూపాయల వరకు సహాయం అందే అవకాశం ఉంది. ఆ పంటని అమ్మితే అమ్ముతారు, లేదంటే కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు వచ్చిన కథనంలో ముఖ్యంగా రైతులకు సహాయం అందించేందుకు కేంద్ర వ్యవసాయ శాఖ దశాబ్దాల కాలం నాటి మార్కెట్ లెక్కలనే వల్లివేస్తుంది. ఎప్పుడో 2016లో రూపొందించిన మిర్చి సాగు ఖర్చు వివరాలని తాజాగా ఒక 2% పెంచి ఆ 11,600 కాస్త 11,781 చేశారు. అదేదో పెద్ద ఘనకార్యం చేసినట్టు బిల్డప్ ఉన్నారు. అదే ధర గనక మేము ఆ గ్యాప్ ఫిలప్ చేస్తామని రంగంలోకి దిగి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా ఇవ్వకపోతే రైతులకి తీవ్ర అన్యాయం జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. రైతులకి ఏదో చేశామన్న బిల్డప్ తప్ప రైతులకి న్యాయం జరుగుతుందా లేదా అనే విషయంలో ప్రతిరోజు హెచ్చరిస్తూనే ఉంటాను. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక 2016 నుంచి ఈ క్రాప్ అమలవుతుంది. ఎవరు ఏ పంట సాగు చేశారు అనే విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతుల్ని పొలాల్లో నిలబెట్టి మరీ ఫోటోలు తీస్తూ ఉంది. ఏ పంట వేశారు, ఏ రైతు అనే విషయం స్పష్టంగా కేంద్ర ప్రభుత్వం వద్ద సమాచారం ఉంది. కాబట్టి రైతు సోదరులకి నేరుగా రైతుల ఖాతాలో ఈ బోనస్ జమ చేయాలి. కనీసం ఒక 20 క్వింటాల కన్నా బోనస్ ఇస్తే రైతులకి కొంత మేలు జరిగే అవకాశం ఉంది. ఎకరాకి 2 లక్షల పైనే ఖర్చు వస్తూ ఉంది. కానీ వ్యవసాయ శాఖ అధికారులు అంగీకరించేందుకు ముందుకు రావడం లేదు. ఇదే పరిస్థితి గనక కొనసాగితే, రైతులు గనక నష్టం జరిగితే వచ్చే ఏడాది మిర్చి సాగు మరింత పతనమయ్యే అవకాశం ఉంది. మిర్చి ఎగుమతుల ద్వారా భారతదేశానికి ప్రతి సంవత్సరం 20,000 కోట్ల రూపాయల విదేశీ మారక ద్రవ్యం వస్తూ ఉంది. కేంద్ర ప్రభుత్వం కనుక ఆదుకోకపోతే ఆ మొత్తం గండిపడే అవకాశం ఉంది. ఇక రాష్ట్రంలో 4.18 లక్షల ఎకరాల్లో ఈ ఏడాది మిర్చి సాగైంది. అదే గత సీజన్లో అయితే 6 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇక కౌలు రైతులు కూడా సహాయం అందించాలి. ఈ క్రాప్లోనే రైతులు, కౌలు రైతులు కలిపి 2,17,000 మంది ఉన్నారని ఈ క్రాప్ తెలియజేస్తూ ఉంది. 4,18,000 ఎకరాలట. ఇక సగటున ఒక 20 క్వింటాలు దిగుబడి వచ్చినా ఒక్కో రైతుకి ఒక ఎకరానికి సాయం చేసినా కనీసం ఒక 50,000 నుంచి 60,000 వచ్చే అవకాశం ఉంది. కేంద్ర నిర్ణయాన్ని మనం తీవ్రంగా వ్యతిరేకించాలి. ఈ 11,781 అనేది చాలా దారుణం. కనీసం 18,600 ధర ఉండే విధంగా దాన్ని సవరించాలి. ఆ గ్యాప్ను మాత్రమే ఫిల్ చేయాలి. ఇక మార్కెట్ యార్డుల్లోనే మిర్చి అమ్ముకున్న వారికి మాత్రమే ఈ సహాయం అందుతుంది. రైతు సోదరులు ఎక్కడ పడితే అక్కడ కళ్ళాల్లో, గ్రామాల్లో అమ్ముకుంటే సహాయం అందే అవకాశం లేదు. రైతు సోదరులు ఒక వారం రోజులు వెయిట్ చేయండి. తొందరపడి మిర్చి యార్డుల్లో సరుకు అమ్ముకోవద్దు. ఇప్పటికే గుంటూరు మిర్చి యార్డుకి ప్రతిరోజు 1,39,000 నుంచి 1,42,000 టిక్కీలు సరుకు వస్తూ ఉంది. అటు వరంగల్, ఖమ్మం మార్కెట్లో కూడా 1,22,000 టిక్కీలు సరుకు వస్తూ ఉంది. ఒక్క వారం రోజులు ఓపిక పట్టండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రైతులకు కొంత సాయం అందే అవకాశం ఉంది. ఇక తెలంగాణలో మిర్చి సాగు చేసి ఆంధ్రప్రదేశ్ మిర్చి యార్డులు అమ్మితే ఆ రైతుకు సాయం అందుతుందా లేదా అనే విషయంలో కొంత క్లారిటీ రావాల్సింది. రాబోయే కొద్ది రోజుల్లోనే మిర్చి రైతుకి ఎలాంటి సాయం అందబోతా ఉందనే దాని మీద మరిన్ని వివరాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన తర్వాత మరో వీడియోలో తెలుసుకుందాం. ప్రతిరోజు మిర్చి రైతులకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి సాయం చేయబోతా ఉన్నాయనే దాని మీద ఈ వారం 10 రోజులు రైతులకి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిద్దాం.